దేవునికి స్తోత్రములు. ప్రభు సెలవులో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19:25. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన శిశువును చూసి అప్పగించాడు. ఈరోజు తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలి. ద్విదేశకాండం 15:16 నీవు తల్లిదండ్రులను సన్మానిస్తే నీవు దీర్ఘశాంతుడవుతావు, నీకు క్షేమం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుందని దేవుని వాక్యము రాయబడి ఉంది. సామెతలు 23:22 నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని వినాలి. ఆమె ముదిమి యందు ఆమె నిర్లక్ష్యం చేయకపోయినప్పుడు నీవు దీవించబడతావు. తల్లిదండ్రులను మనం సన్మానించినప్పుడు దీర్ఘాయు పెరుగుతుంది, క్షేమము కృపాక్షేమం మన వెంట వస్తుంది. వారి మాట విన్నప్పుడు మనం బాగుపడతాం. కాబట్టి యేసు ప్రభు శిలువలో కూడా తన తల్లి బాధ్యత తీసుకొని తన శిశువునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అలాగే జీవిద్దాం.